హలో, వెల్కమ్ టు శ్రీపనే ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో సంక్రాంతి స్పెషల్గా డిఫరెంట్గా యూనిక్గా డిజైన్ చేసిన కలెక్షన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ ఫర్ ద ఫెస్టివల్ సీజన్ దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్. ఇది వచ్చేసి ఏంటంటే ఫింగర్ రింగ్ అడ్జస్టబుల్ అనమాట. ఎవరిమైనా పెట్టేసుకోవచ్చు, అంటే ఫింగర్ సైజ్ ఎలా ఉన్నా కూడా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు అనమాట. వెనకాల అడ్జస్టబుల్ ఉంటుంది కాబట్టి ఎవరైనా పెట్టేసుకోవచ్చు. అండ్ ఈ పర్ల్స్ వచ్చేసి అవన్నీ కూడా రియల్ పర్ల్. సో ఇంత అందమైన గిఫ్ట్ రావాలంటే మీరు చేయాల్సిన పనల్లా ఏంటంటే కంపల్సరీగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ ఒక మంచి కామెంట్ ప్లేస్ చేయండి. డెఫినెట్గా యూ మే బి ద విన్నర్. ఓకే, సరే. ఇవాళైతే ఫస్ట్ వచ్చేసి కంటే ప్యాటర్న్లో ఉన్న సెట్ చూపించేస్తాను. అండ్ ఇదంతా కూడా నక్షి వర్క్లో వచ్చేస్తుంది. అండ్ పెండెంట్ వచ్చేసి విక్టోరియన్ పాలిషింగ్లో వచ్చేసింది. వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ వెరీ ఎలిగెంట్ కలెక్షన్. అండ్ మిడిల్ స్టోన్ వచ్చేసి కార్వింగ్ వచ్చేస్తుంది అనమాట స్టోన్ మీద అంతా కూడా. అండ్ దిస్ ఈజ్ అ డార్క్ మెరూన్ స్టోన్లో వచ్చేస్తుంది. ఆర్ఎల్స్ యూ కెన్ సే ద రూబీ స్టోన్. కార్వింగ్ వచ్చింది కాబట్టి మీకు ఇది డార్క్గా కనిపించేస్తుంది. అండ్ దీస్ ఆర్ వెరీ వెరీ ఎలిగెంట్ ఇయర్ రింగ్స్ విత్ మోజనైట్ స్టోన్స్. క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా నీట్గా చాలా రాయల్గా ఉంది. అండ్ మిడిల్ స్టోన్ వచ్చేసి కంప్లీట్గా కార్వింగ్ వచ్చేస్తుంది పైన. అండ్ ఆల్ దీస్ ఆర్ ద మోజనైట్ స్టోన్స్ విత్ రూబీస్. అండ్ పెండెంట్లో కూడా సేమ్ అదే క్వాలిటీ ఆఫ్ ద స్టోన్ వచ్చేస్తుంది అనమాట. ఇదిగో ఇలా వచ్చేస్తుంది. అండ్ ఇదంతా కూడా నక్షి వర్క్ వచ్చేసింది. అండ్ పెండెంట్ వచ్చేసి మిడిల్లో ఉంటుంది. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 2750. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, and the next is this is a beautiful choker with all these are the real Mona Lisa beads. Quality of the beads వచ్చేసి excellent and pendant quality కూడా చాలా నీట్గా ఉంది. ఫినిషింగ్ వచ్చేసి ఎక్స్ట్రాడనరీగా ఉంది. అండ్ యూ కెన్ సీ ద స్మాల్ సైజ్ ఆఫ్ ద Mona Lisa beads. మధ్యలో ఏంటంటే పర్ల్స్తో టచ్అప్ ఇస్తూ చేస్తే కలెక్షన్. స్టోన్ ఫినిషింగ్ చూసుకోండి ఎంత బాగుంది అనేది. ఎక్సలెంట్ అనమాట. మీకు ఏ యాంగిల్లో చూసినా కూడా అది 1 గ్రామ్ క్వాలిటీలా కనిపించదు. వెరీ రాయల్ అండ్ వెరీ నీట్ ఇన్ ద ఫినిషింగ్. దిస్ ఈజ్ అ పుష్ బ్యాక్. చక్కగా ఒకటి పెట్టేసుకున్నామంటే సరిపోతుంది అనమాట. 1 సెట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆఫ్ శారీ ఆర్ డ్రెస్కి పర్ఫెక్ట్గా పేరప్ చేసేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ యూ గో విత్ ద కాంట్రాస్ట్. సింప్లీ సూపర్బ్ అండ్ ఎక్సలెంట్. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 2150. And the next is this is a beautiful diamond copy set. చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా ఉంది అనేది. మీరు చెప్పేయచ్చు, ఈవెన్ పిక్ని చూసి కూడా మీరు చెప్పేయచ్చు. క్వాలిటీ స్మూత్నెస్ అంటే వీడియోలో కూడా మీకు డైరెక్ట్గా కనిపించేస్తుంది. వాట్ ఐ మీన్ ఏంటంటే పిక్ అంటే వీడియోలోనే కనిపించేస్తుంది. కొంచెం కేర్ఫుల్గా చూస్తే కనుక ఎంత నీట్గా ఉంది, దీని స్టోన్ ఫిట్టింగ్ అనేది ఎంత రాయల్గా ఉంది అనేది అర్థమైపోతుంది. And these are the earrings. అసలు నైట్ అకేషన్స్కి అయితే ఇంకా మనం అసలు గుర్తుపట్టక్కర్లేదు. అంత నీట్గా అంత గొప్పగా అంత బాగుంటుంది. వావ్, సో బ్యూటిఫుల్.
బ్యాకర్ పార్ట్ వచ్చేసి ఇలా చైన్ వచ్చేస్తుంది. మెయిన్ ఏంటంటే ఫినిషింగ్ అనేది చాలా రాయల్గా ఉంది, చాలా చాలా నీట్గా ఉందన్నమాట. అది ముఖ్యం మనకి. కెన్ సీ హియర్ హౌ ఫెంటాస్టిక్ ఇట్ ఈస్, హౌ జెంటిల్ ద ప్రోడక్ట్. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1790. ఓకే. అండ్ దీంతో పాటుగా ఇంకొక బ్యూటిఫుల్ సెట్ మీతో షేర్ చేస్తాను. యూ కెన్ సీ హియర్. వా, ఎంత మంచి నెక్ పీస్ అంటే మీరు కొంచెం కేర్ఫుల్గా చూడండి స్టోన్ క్వాలిటీ ఎంత నీట్గా ఉంది అనేది. ఎగ్జాక్ట్గా గోల్డ్లో మనం చేతితో చేస్తాం చూసారా, చేతితో చేసిన గోల్డ్ సెట్ సేమ్ అలాగే ఉంది. ఒక స్మాల్ పోర్షన్ని కూడా క్వాలిటీ ఆఫ్ ద స్టోన్ ఒక్కసారి చూడండి ఎంత బాగుంది అని. అండ్ కార్వింగ్ ఎలా వచ్చింది అంటే ఇది ఏంటంటే కంటిన్యూషన్గా స్టోన్ వర్క్ రాలేదు. ఒక పోర్షన్లో స్టోన్ వర్క్ వచ్చేసి మళ్ళీ నక్షి పీకాక్ వచ్చేసింది. అండ్ అగైన్ స్టోన్ వర్క్ అండ్ మధ్యలో పెండెంట్. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ సేమ్ మధ్యలో స్టోన్ వర్క్ ఆపేసి మళ్ళీ నక్షి వర్క్ వచ్చేసింది. ఫినిషింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, నీట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇట్ ఈస్ వెరీ వెరీ ఎక్సలెంట్. జస్ట్ వన్ సెట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట. అంత బాగుంది ఫినిషింగ్. అన్కట్ టోన్స్ వచ్చేసాయి కంప్లీట్గా. యూ కెన్ సీ హౌ జెంటిల్ ద ప్రోడక్ట్ ఈస్. అండ్ ముఖ్యంగా ఏంటంటే దీనికి బ్యాక్ వచ్చేసి ఇలా స్క్రూ బ్యాక్ వచ్చేసింది అనమాట. ఇది జస్ట్ లైక్ ఏ బాంబే స్క్రూ ఎలా వస్తుందో అలా వచ్చేసింది. గోల్డ్లో మనం వేసుకుంటాం కదా అలా వచ్చేసింది. అది దీని స్పెషాలిటీ. అంటే రియల్ గోల్డ్లో వచ్చేసి రెడీమేడ్ సెట్ కాకుండా హ్యాండ్మేడ్ సెట్స్ ఉంటాయి. మామూలుగా ఎవరు గోల్డ్ స్మిత్స్ మనం చేయిస్తుంటాం కదా, అది వాళ్ళు చేయిస్తే ఎలా ఉందో ఫినిషింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది అలాగే ఉంది ఎగ్జాక్ట్గా. కొంచెం అంటే గోల్డ్ వర్క్ మీద మీకు కొంచెం అవగాహన ఉంటే కనుక మీరు ఈజీగా గుర్తుపట్టేస్తారు, ఈజీగా చెప్పేస్తారు. ఎస్, దిస్ ఇస్ అ ఫైన్ ఇన్ క్వాలిటీ. స్టోన్ ఫినిషింగ్ అవ్వచ్చు, స్మూత్నెస్ అవ్వచ్చు, వెరీ నీట్ అండ్ వెరీ బ్యూటిఫుల్ అని చెప్పవచ్చు. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 2750. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే. అండ్ ద నెక్స్ట్ ఈస్ వావ్, దిస్ ఈజ్ సంథింగ్ స్పెషల్ అనమాట. రెగ్యులర్గా మనం చూసే రూబీస్ అయితే కాదు. అండ్ దిస్ ఈజ్ ఫైన్ క్వాలిటీ ఆఫ్ ద పెండెంట్. మీకు స్టోన్ ఫినిషింగ్ చూసుకోవచ్చు ఎలా ఉంది ఏంటి అనేది. కంప్లీట్లీ జీజే పాలిషింగ్లో వచ్చేసింది. అండ్ ఆల్ దీస్ ఆర్ ద రియల్ రూబీస్. మధ్యలో వచ్చేసి ఏంటంటే సరోస్కి పర్ల్స్ యూజ్ చేసాము. జస్ట్ పెండెంట్కి మ్యాచ్ చేయాలి అన్నట్టుగా, ఈ ఫినిషింగ్కి మ్యాచ్ చేయాలి అన్నట్టుగా సరోస్కి పర్ల్స్ యూజ్ చేసేసాం. మార్వెలస్ కలెక్షన్. అంటే మీకు ఈ వీడియోలో ఇంకా ఓపెన్గా కనిపించట్లేదు దీని క్వాలిటీ ఫినిషింగ్ ఎలా ఉంది అనేది. మీరు లైవ్గా చూస్తే దీన్ని మిస్ అయ్యారు. అంత బాగుందన్నమాట క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇట్స్ రియలీ రియలీ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్. అంటే స్మూత్నెస్ చాలా బాగుంది. బీడ్స్ స్మూత్నెస్ అనేది చూడగానే అర్థమైపోతుంది. వావ్, దీస్ ఆర్ ద ఫైన్ క్వాలిటీ ఆఫ్ ద బీడ్స్ అనేది మీకు చూడగానే అర్థమైపోతుంది. వీటికి అన్నీ ఏంటంటే చిన్నగా సరోస్కి పర్ల్స్తో టచ్అప్ ఇస్తూ చేసేసాము. మీకు లెంత్ వచ్చేసి 20-22 ఇంచెస్ మధ్యలో ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ బ్యూటిఫుల్ ఇయరింగ్. పుష్ బ్యాక్ వచ్చేస్తుంది. ఇట్ ఈస్ అ వెరీ వెరీ నీట్ అన్నమాట. చాలా నీట్గా ఉంటుంది, చాలా ఎలిగెంట్గా ఉంటుంది అన్నమాట. చూడగానే అర్థమైపోతుంది ఇగో ఇవి రియల్ సీజెడ్ బీడ్స్ రూబీలో అనేది. అండ్ వాడింది కూడా సరోస్కి పర్ల్ కాబట్టి ఇట్ ఈస్ వెరీ వెరీ ఎలిగెంట్ అండ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్. వేస్తే తెలిసిపోతుంది ఎంత రాయల్గా ఉంది, ఎంత నీట్గా ఉంది అనేది.
ఐ లైక్ ద క్వాలిటీ వెరీ మచ్ అనమాట. అంటే ఈ టైప్లో డీసెంట్గా ఇలా కనుక బీడ్స్ వేసుకుంటే మంచి అఫీషియల్ లుక్ వచ్చేస్తుంది మీకు. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1500. ఓకే. అండ్ ద నెక్స్ట్ ఈస్ దిస్ ఈజ్ వన్ మోర్ క్యూటీ పై. దిస్ ఈస్ గోల్డ్ కాపీ సెట్ అండ్ మీకు అంతా కూడా గ్రీన్ లీఫ్ వచ్చేస్తుంది విత్ రూబీ పెండెంట్. ఎక్కువగానైతే ఇది తమిళియన్స్, కేరళ వాళ్ళు ఎక్కువగా ఈ డిజైన్ ఇష్టపడతారు. అండ్ మన దగ్గర వచ్చేసరికి ఏంటంటే ఫ్రీక్వెంట్గా ఈ డిజైన్ అయితే ఎక్కడ కనిపిస్తుంది అంటే మలబార్లో కనిపించేస్తుంది మీకు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో కాన్స్టాంట్గా వాళ్ళ షోరూంలో ఉండే డిజైన్ అంటే ఈ డిజైన్ జనరల్గా కాన్స్టాంట్గా ఉంటుంది. ఈవెన్ మీరు ఇలా ఫోటో తీసుకెళ్ళి ఇలా కావాలి అన్నా వాళ్ళు చూపించేస్తారు, ఒకవేళ డిస్ప్లేలో లేకపోయినా కూడా. అంత బాగుంటుంది ఫినిషింగ్ అనేది. ఇది ఎలా ఉంది అంటే గోల్డ్ పాలిషింగ్లో ఉంది. అండ్ దిస్ ఈజ్ అ ఫైన్ ఆఫ్ ఇయరింగ్ ఫర్ దిస్. ఇంతకుముందుకి ఈ సెట్ వచ్చేసింది కానీ ఇయర్ రింగ్స్తో రాలేదు. ఇప్పుడు ఏంటంటే ఇయర్ రింగ్స్తో వచ్చేసింది. అండ్ దిస్ ఈజ్ విత్ అ స్క్రూ బ్యాక్. గోల్డ్ పాలిషింగ్లో వచ్చేస్తుంది అనమాట అంతా కూడా. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1100. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే. అండ్ ద నెక్స్ట్ ఈస్ దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ సీజెడ్ పర్పుల్లో సీజెడ్ బీడ్స్ అనమాట. ఇవన్నీ కూడా రియల్ సీజెడ్ బీడ్స్ ఉంటాయి కదా, ఇది వాటితో చేసిన మాల. 3 లైన్ వచ్చేస్తుంది. అండ్ యూ కెన్ సీ ద షైనింగ్ ఆఫ్ ద బీడ్స్. సీజెడ్ బీడ్స్ ఎలా షైన్ అవుతున్నాయో చూడండి. అండ్ దిస్ ఈజ్ ఎ పెండెంట్. అండ్ మిడిల్ స్టోన్ వచ్చేసి పర్పుల్ వచ్చేస్తుంది. అండ్ ఇదంతా కూడా డబల్ స్టోన్ వర్క్ వచ్చేస్తుంది అనమాట. ఇందులో మీరు ఇక్కడ చూడండి తెలిసిపోతుంది. ఇట్లా క్రాస్గా చూడండి. ఇన్సైడ్ ఫ్లవరింగ్ వచ్చేసింది, మళ్ళీ అవుటర్ వచ్చేసి ఇదిగో ఇదంతా స్టోన్ మీద ఫ్లవర్. మీకు సైడ్ నుంచి చూస్తే దాని ఫినిషింగ్ ఏంటి అని అర్థమవుతుంది. చాలా నీట్గా రాయల్గా చాలా చాలా బాగుంది. మంచి అఫీషియల్ లుక్ ఉంటుందన్నమాట. అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఇలా స్టడ్స్ లాగా వచ్చేసాయి. సేమ్ దీనికి కూడా ఇలా డబల్ వర్క్ వచ్చేసింది. మీకు ఈ స్టోన్ క్వాలిటీ, ఫినిషింగ్, నీట్నెస్, స్మూత్నెస్ చూస్తే తెలిసిపోతుంది. లైవ్గా చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఇంత ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు మీరు లైవ్గా చూస్తుంటే కనుక. అంటే ఐటమ్ డైరెక్ట్గా షాప్లో లైవ్ ఇన్ ద సెన్స్ నేను అనేది డైరెక్ట్గా షాప్లో కొంచెం డైరెక్ట్గా చూస్తే కనుక మీకు ఇంకా ఇప్పుడు ఇంత ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వక్కర్లేదు, అర్థమైపోతుంది దాని ఫినిషింగ్ ఎలా ఉంది, దాని స్మూత్నెస్, నీట్నెస్ ఎలా ఉంది అనేది. దేర్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ ఫైండ్ అవుట్ హౌ బ్యూటిఫుల్ ద ఐటమ్ ఈస్. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1800. such a lovely product this is. అండ్ నెక్స్ట్ ఈజ్ ఇది వచ్చేసి ఏంటంటే లైట్ కలర్ సీజెడ్ బీడ్స్ అనమాట. ఇవి మనం సీజెడ్లో చాలా ఐటమ్స్ ఇంతకుముందుకు చూపించేసుకున్నాము. బట్ ఇక్కడ ఏంటంటే ఎగ్జాక్ట్గా పేస్టల్ కలర్ ఆర్ఎల్స్ అంటే ఆ కేటగిరీ కిందకే వచ్చేస్తుంది. ఆర్ఎల్స్ యూ కెన్ సే దిస్ ఈజ్ అలివ్ గ్రీన్ స్టోన్, అలివ్ గ్రీన్ బీడ్ అనుకొని చెప్పొచ్చు. అందులో ఆ గ్రీన్లో దిస్ ఈజ్ అ లైట్ కలర్ అనమాట. బాగుంటుంది. జనరల్గా ఈ కలర్ కాంబినేషన్లో దొరుకుతాయి చాలా సీజెడ్ బీడ్స్లో. బట్ ఈ కాంబినేషన్లో ఏంటంటే కొంచెం రేర్.
దీంట్లో ఆలివ్ గ్రీన్లో ఇది వచ్చేసి ఏంటంటే బీడ్స్, సీజెడ్ బీడ్ ఇది, యూ కెన్ సీ, అండ్ నక్షి బాల్. కిందికి వచ్చేసి ఇలా స్టోన్ బాల్ వచ్చేస్తుంది. అప్రాక్సిమేట్లీ 18 ఇంచెస్ 20 ఇంచెస్ అలా వచ్చేస్తుంది. And the price for this is 900 rupees. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. You can see the quality and the texture and the smoothness. Okay, and the next is, this is something different గా రూబీ బీడ్స్లో ఇవన్నీ ఏంటంటే స్పిన్నల్ బీడ్స్, రూబీలో స్పిన్నల్ బీడ్స్ కట్టుతీగతో మేక్ చేసిన మాల. ఇదంతా కూడా ఆల్మోస్ట్ 4 లైన్స్ ఆఫ్ మేకింగ్. ఇది మీకు 18 ఇంచెస్ 19 ఇంచెస్ ఆ లెంత్లో వచ్చేస్తుంది. దానికి ఏంటంటే విక్టోరియన్ పెండెంట్ అటాచ్ చేసాము. మీరు ఎక్స్టర్నల్గా కూడా అంటే బయట నుంచి కూడా వేసేసుకోవచ్చు అనమాట ఈ పెండెంట్ అనేది. వద్దు అనుకున్నప్పుడు రిమూవ్ చేసేయచ్చు పెండెంట్. క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ మీకు జస్ట్ ఇలా విడిగా బీడ్స్ కావాలి అంటే, ఈవెన్ రూబీ బీడ్స్ విడిగా కావాలనుకున్నా కూడా మీరు వేసేసుకోవచ్చు. లేదు సింగిల్ ఓన్లీ బీడ్స్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలన్నా కూడా మీరు ప్లేస్ చేసుకోవచ్చు. అంటే ఓన్లీ ఈ బీడ్స్ వచ్చేసి ఈ 4 లైన్స్ ఆఫ్ బీడ్స్ సపరేట్గా వితౌట్ పెండెంట్ లేకుండా ఆర్డర్ చేస్తాను అన్నా కూడా చేసేసుకోవచ్చు. లేదు అలాంగ్ విత్ ద పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. దట్ ఈస్ యువర్ విష్. ఎలాగంటే అలాగ ఇవ్వడానికి వీఆర్ రెడీ. ఇది కూడా విడిగా ఉంది. అండ్ ఇవి కూడా పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ సపరేట్గా అంటే సపరేట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ బోత్ టుగెదర్ చైన్ విత్ పెండెంట్ ఇలా అంటే కనుక 2400 ఈజ్ ద ప్రైస్. అంటే రెగ్యులర్ ఐటమ్ కంటే కూడా కొంచెం డిఫరెంట్గా యూనిక్గా అనిపించేసింది నాకు. అండ్ యూ కెన్ సీ ద రూబీ బీడ్స్ వచ్చేసి కట్టుతీగతో అన్నీ అల్లినవి 4 లైన్స్ వచ్చేసాయి. అండ్ కిందికి వచ్చేసి పెండెంట్ వచ్చేసింది. దిస్ ఈజ్ అ డిటాచబుల్ పెండెంట్. యూ కెన్ పేర్ అప్ టు ఎనీథింగ్. క్వాలిటీ ఆఫ్ ద పెండెంట్ ఇట్స్ రియలీ వెరీ గుడ్. ఇలా అంటే వచ్చేస్తుంది అనమాట. ఇలా అంటే వచ్చేస్తాయి బీడ్స్. మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఎలాగంటే అలాగా. వద్దు అనుకున్నప్పుడు పెండెంట్ తీసేయచ్చు, ప్లెయిన్గా వేసేసుకోవచ్చు. లేదు ఎలాంగ్ విత్ వేసుకుంటాము అంటే ఎలాంగ్ విత్ వేసేసుకోవచ్చు. దట్స్ అప్ టు యూ. ఎలా వేసుకుంటామంటే అలా వేసేసుకోవచ్చు. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 2400. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ మాలా విత్ పర్పుల్ బీడ్స్ విత్ విక్టోరియన్ పెండెంట్ వచ్చేసింది. ఇదంతా కూడా ఇవన్నీ ఏంటంటే రియల్ మొనాలిసా బీడ్స్. సి హౌ నీట్ అండ్ హౌ బ్యూటిఫుల్ ద ప్రోడక్ట్ ఈస్. సింగిల్ అయినా వేసేసినా కూడా రాయల్గా ఉంది, నీట్గా ఉంది. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈస్ వావ్ సూపర్. క్వాలిటీ ఎంత బాగుంది, ఎంత నీట్గా ఉంది చూడండి. జస్ట్ 1 సింపుల్ చైన్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. అంత బాగుంది. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1800. మధ్య మధ్యలో అంటే నక్షి వర్క్తో బాల్స్ వచ్చేసాయి. కంప్లీట్ సెట్ అంతా ఇలా వచ్చేసింది అనమాట. మొనాలిసా బీడ్ విత్ నక్షి బాల్, మొనాలిసా బీడ్ విత్ నక్షి బాల్. 1800 ఈజ్ ఎ ప్రైస్.
కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్షాట్ తీసేసుకోండి. ఓకే, సో ఇవాళకైతే ఇదే కలెక్షన్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ మేము ముందుంటాను. అప్పటి వరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ కంపల్సరిగా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ కంపల్సరిగా కామెంట్ ప్లేస్ చేయండి. దిస్ ఇస్ అ వండర్ఫుల్ గివ్ అవే గిఫ్ట్. దిస్ ఈస్ అ ఫింగర్ రింగ్. ఓకే, విల్ సీ హూ ఈస్ దట్ లక్కీ విన్నర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.